జనవరి 21 రోజున మనకు మౌని అమావాస్య రానుంది. ఈ మౌని అమావాస్య రోజు కంటే ముందు ఒకరోజు అంటే 20వ తారీఖున శుక్రవారం రానుంది. అంటే రేపే. ఈ శుక్రవారం రోజున మనం ఈ యొక్క పనిని కానీ చేసినట్టు అయితే తప్పకుండా ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎన్నో సమస్యలు కుదుటపడి మీరు చాలా బాగా పైకి ఎదుగుతారు. అంతేకాకుండా మీ జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారందరూ కూడా విముక్తి పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శుక్రవారం, అంతేకాకుండా ఈ శుక్రవారం అనేది మౌని అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి అమావాస్య యొక్క ప్రభావం కూడా ఈ శుక్రవారం రోజు తప్పకుండా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం మరియు మౌని అమావాస్యతో కలిసి రానుంది కాబట్టి మీరు తప్పకుండా ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే కానీ మీ సమస్యలన్నీ తీరి ఇక మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది. అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా మనకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇంకా దుర్గామాతకి ఇలా నిమ్మకాయ అంటే చాలా దేవతలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఆ నిమ్మకాయను ఆ ప్లేస్లో పెట్టినట్టు అయితే కనుక ఇక మీకు డబ్బే డబ్బు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ నిమ్మకాయ అంటే సహజంగా నిమ్మకాయ అనేది దేవతలకి ఎంతో ఇష్టం కాబట్టి ఇంకా ఈ రాళ్ళ ఉప్పు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది అని. ఇక ఈ రాళ్ళ ఉప్పు మరియు నిమ్మకాయ అంటే లక్ష్మీదేవతకి ఎంతో ఇష్టం కాబట్టి ఈ రాళ్ళ ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పని చేస్తే ఇక మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నట్టు అయితే అవి కూడా తీరిపోతాయి. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇక మీ ఇంట్లో ఐశ్వర్య వర్షం అనేది కురుస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున ప్రతి మహిళ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ముందుగా ఒక నిమ్మకాయను తీసుకోండి. తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఆ మట్టి పాత్రను ముందుగా శుభ్రం చేయండి. శుభ్రం చేసి నీట్గా తుడిచిన తర్వాత ఆ మట్టి పాత్రలో ఒక సగానికి కొంచెం తక్కువగా రాళ్ళ ఉప్పుని నింపండి. మరీ నిండుగా పొంగిపోయేలా కాకుండా కొంచెం తక్కువగా ఉంచేలా చూడండి. తరువాత ఒక నిమ్మకాయని తీసుకోండి. దానిని కూడా నీట్గా కడగండి. తరువాత ఆ నిమ్మకాయ పైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమను పెట్టండి. ఈ నిమ్మకాయను మట్టి పాత్రలో గల్లుప్పు నింపుకున్నాం కదా, ఆ మట్టి పాత్రలో నిమ్మకాయను పెట్టండి. తరువాత ఆ పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో బీరువా అంటే మీరు డబ్బుని దాచుకునే స్థలం ఉంటుంది కదా, అది బీరువా అయినా పర్లేదు, అల్మారీ అయినా పర్లేదు. ఇంకా మీరు డబ్బుని దాచుకునే దాని కింద ఈ మట్టి పాత్రను ఉంచండి. ఇలా ఉంచడం ద్వారా ప్రత్యేకమైన రోజుల్లో ముఖ్యంగా శుక్రవారం రోజు, అందులోను మౌని అమావాస్య కంటే ముందు కాబట్టి ఈ రోజున ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఇక ఇంకో పరిహారం వచ్చి ఏంటంటే ఒక నిమ్మకాయను తీసుకోండి. తరువాత ఆ నిమ్మకాయకి కొంచెం పసుపు, కొంచెం కుంకుమను రాసి ఒక ఎరుపు రంగు లేదా ఎరుపు రంగు ఒక వస్త్రం మీకు అందుబాటులో కనుక లేనట్టు అయితే తెలుపు రంగు వస్త్రమైనా కూడా నో ప్రాబ్లం. అయితే ఎరుపు రంగు వస్త్రమైనా లేదా తెలుపు రంగు వస్త్రమైనా సరే కానీ కొత్తది అయ్యి ఉండాలి. ఆ కొత్త వస్త్రాన్ని తీసుకొని ఆ నిమ్మకాయను అందులో కట్టి ముడుపులా కట్టండి. తర్వాత ఆ నిమ్మకాయను దేవుడి దగ్గర అంటే అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు పెట్టి దండం పెట్టుకోండి. అప్పుడు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి. అమ్మ, మా ఇంట్లోకి నరదిష్టి, నరఘోష, ఇంకా ఏవైనా నెగిటివ్ ఎనర్జీ వంటివి ఏవి కూడా ఇంటి లోపలికి రాకుండా అవి బయట నుండే వెళ్ళిపోయి మేమిప్పుడు కూడా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండాలి అని మీరు ఆ అమ్మవారికి నమస్కరించుకొని ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ ప్రధాన ద్వారం, సింహద్వారం అని అంటాం కదా, మీరు ప్రధాన ద్వారానికి ఆ నిమ్మకాయను కట్టండి. అలా కడితే గనక మీ ఇంట్లోకి వచ్చే దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇంటి లోపలికి రాకుండా బయట నుండే వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కానీ, దుష్ట శక్తులు కానీ, ఇంకా మీ ఇంటిని ఏవైతే దుష్ట శక్తులు మీ ఇంటి పైన అంటే దాడి చేయాలి అని చూస్తున్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణమే నెలకొంటుంది. ఇక అమ్మవారు ఎల్లవేళలా కూడా మీ ఇంటిని ఒక కంటితో చూస్తూ ఉంటారు కాబట్టి
తప్పనిసరి ఈ యొక్క పరిహారాన్ని శుక్రవారం రోజు అంటే రేపు చేయండి. చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఇక అమ్మవారి యొక్క ఆశీస్సులు కరుణా కటాక్షాలు మీపైన మీ కుటుంబ సభ్యులందరిపైన కూడా కలుగుతాయి. కాబట్టి ఈ రాళ్ళ ఉప్పు మరియు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి. ఇంకా మీ ఇంట్లో ఆనందాలను నింపుకోండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు